Hey, hi. Welcome to day 6 టాప్ 100 జావా ప్రోగ్రామ్స్. ఈరోజు మనం గ్రేటెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చూద్దాం. లైక్ టూ నెంబర్స్ ఇస్తే ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. అలాగే మనం ఆపరేటర్స్ అనే టాపిక్లో ఒక సబ్ టాపిక్ అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేది ఏంటి, అవి ఏవేవి, అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది కూడా తెలుసుకున్నాం. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ వాట్ ఆర్ ది రిలేషనల్ ఆపరేషన్స్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి అంటే కంపారిజన్. టూ నెంబర్స్ ఉన్నాయి, ఏది పెద్దది ఏది చిన్నది, అది ఈక్వలా లేదా అది నాట్ ఈక్వలా అనేది చూద్దాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ డబుల్ ఈక్వల్ టు, అండ్ నాట్ ఈక్వల్ టు. ఇది చాలా అర్థం రిలేషనల్ ఆపరేటర్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన దగ్గర టూ నెంబర్స్ ఉన్నాయనుకో, సపోజ్ ఏ ఈక్వల్ టు ది 10 ఉంది అండ్ బి ఈక్వల్ టు ది 20 ఉంది. మనం ఈ రెండు నెంబర్ని కంపేర్ చేస్తూ దాని రిలేషన్ ఏంటనేది చెప్పాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, రిలేషనల్ ఆపరేటర్ అనేది ఇప్పటికీ మనకి ఏమి రిటర్న్ చేస్తుంది అంటే బూలియన్ టైపే రిటర్న్ చేస్తుంది. ఇట్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే, ఇంకా ఏం చెప్పదు. ఇప్పుడు ఫస్ట్ కేసు పోదాం. ఫస్ట్ కేసు ఏంటంటే ఏ లెస్ దాన్ బి. ఏంటి, 10 ఈజ్ లెస్ దాన్ 20, కరెక్ట్ కదా, ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సెకండ్ కేసు ఏంటి, సెకండ్ కేసు ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి. ఏ ఎంత 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 కాదు కదా, అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. థర్డ్ కేస్, థర్డ్ కేస్ ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది బి, కరెక్ట్ కదా, 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది 20, కరెక్ట్, సో ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫోర్త్, ఏం ఫాల్స్, ఎందుకంటే టెన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది 20. ఫిఫ్త్ కేసు కూడా అంతే, ఏ డబల్ ఈక్వల్ టు ది బి అంటే మన ప్రోగ్రామింగ్లో కంపేర్ చేస్తున్నారు రెండు ఈక్వలా కాదా అని. టెన్ ఈక్వల్ టు ది 20 అన్నో కదా, ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఈ సిక్స్త్ కేసు ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు ది బి, కరెక్ట్, 20 నాట్ ఈక్వల్ టు ది 10 నాట్ ఈక్వల్ టు ది 20 కదా, ట్రూ. ఈ ఆల్వేస్ ఏం రిటర్న్ చేస్తాయంటే రిలేషనల్ ఆపరేటర్ అనేది ఆల్వేస్ ఏం రిటర్న్ చేస్తాయంటే బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. ఇట్స్ either ట్రూ ఆర్ ఫాల్స్. రిలేషన్ ఆపరేటర్ అంటే ఈ ఆరు ఉంటాయి, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది, ఈక్వల్ టు ది, నాట్ ఈక్వల్ టు ది. ఇక్కడ ఏంటంటే మన ప్రోగ్రామ్ ఏంది, టూ నెంబర్స్ ఇస్తే ఏది పెద్దది ఏది చిన్నది అనేది చెప్పాలి. ఓకేనా, అప్పుడు ఏంటి మనం పెద్దది అనేది ఎలా కనుక్కుంటాం, ఇది ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ అనేది పెద్దది, బి అనేది చిన్నది. సేమ్ థింగ్ ఇక్కడ అదే రాస్తాం మనం, కొత్తగా ఏం రాయం. ఇప్పుడు ఇంటి ఏ ఈక్వల్ టు ది 10 అనేది తీసుకున్నాం ఇన్పుట్. అగైన్ నెక్స్ట్ ఇంటి బి ఈక్వల్ టు ది 20 అనేది తీసుకున్నాం. ఇప్పుడు కండిషన్ తెలిసిందే కదా, ఇఫ్ కండిషన్ రాస్తాం. పెద్దది అయింది అనుకో అప్పుడు ఏంటి, ఫస్ట్ వాల్యూ ఏ అనేది పెద్దది అయింది అనుకో అప్పుడు ఏం రాదు, ఏ ఎంత అయితే ఎంత, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనేది రాదు. ఫాల్స్ అయిందనుకో రివర్స్ కేస్. ఏంటి, అది ఏ అనేది పెద్దది కాలేదు అనుకో, బీనే కదా పెద్దది, అప్పుడు ఏం చేస్తాం, బి ఈజ్ గ్రేటర్ దాన్, దట్స్ ఇట్. ఇక్కడ కండిషన్ ఏం రాస్తాం అనేది, ఈ కండిషన్ ఏం రాస్తాం ఇక్కడ, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే, ఏ అనేది బి కన్నా పెద్దది అయితే, ఏ అనేది బి కన్నా పెద్ద అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, అప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అప్పుడు ఏం చేస్తాం, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, అంతే. చూసారా, 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని వచ్చింది. ఇక్కడ ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఎల్స్ బ్లాక్. ఎందుకంటే 10 అనేది 20 కన్నా పెద్దది కాదు. ఇక్కడ ఏంది, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20, ఫాల్స్ కదా, అప్పుడు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమైతుంది, ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అయింది. బి ఎంత వాల్యూ 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం ఏ వాల్యూ 100 తీసుకున్నాం.
10 తీసుకో. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే 110 ఈస్ గ్రేటర్ దాన్ 20. అప్పుడు ఈ బ్లాక్ వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఎలా కనుక్కోవాలనేది సింపుల్ థింగ్, రిలేషనల్ ఆపరేటర్ తెలిస్తే అయిపోయింది, ఇంకేం లేదు. థ్యాంక్ యూ.